వైజాగ్ పర్స్పెక్టివ్‌కి చూసినట్లయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు శ్రీభరత్, బొత్స ఝాన్సీ కంటెస్ట్ చేసినప్పుడు మీరు చాలా క్లియర్‌గా ఇండస్ట్రియలిస్ట్ నుంచి ఐ థింక్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ పర్సన్ యూ ఆర్. శ్రీభరత్‌ను గెలిపించడం ద్వారా విశాఖకు మంచి జరుగుతుంది అని డైరెక్ట్‌గా చెప్పారు. ఇటు బొత్స ఝాన్సీ కంపేరింగ్ విత్ శ్రీభరత్ షీ ఈజ్ నాట్ క్యాపబుల్ టు దట్ ఎక్స్‌టెంట్ అని కూడా మీరు చాలా క్లియర్‌గా చెప్పారు. ఇవాళ శ్రీభరత్ 5 లాక్ ప్లస్ మెజారిటీ తోటి ఎంపీగా గెలిచారు. ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ముందుకు జరుగుతున్నాయి. విశాఖపట్నానికి శ్రీభరత్ ఎంపీగా ఎలాంటి మేలు చేయాలని ఆశిస్తున్నారో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఆయన కాన్సన్ట్రేషన్ వేటి మీద ఉండాలనుకుంటున్నారు. భరత్ గారు ఇస్ ఎ వెరీ యంగ్ పర్సన్ ఫస్ట్ అండ్ ఓపెన్ మైండ్. నాకు అది నచ్చిందంటే ఈజ్ అన్ ఓపెన్ మైండెడ్ పర్సనాలిటీ. కొంచెం ఈగో ఇయర్స్ లేవు. ఈజ్ యాక్సెసిబుల్. ఇఫ్ మనం రీచ్ అవుట్ అయితే ఈజ్ డెఫినెట్లీ యాక్సెసిబుల్ అండ్ హీ లిసన్స్ టు పీపుల్. ఈజ్ అ గుడ్ లిసనర్ ఆల్సో. ఈజ్ నాట్ ఎ బిగ్ టాక్. సో మనం అన్ని సమస్యలు ఆయన తెలిసిన కాకుండా మీలాంటి వాళ్ళు మళ్ళాంటి వాళ్ళు సిటీ డెవలప్మెంట్ చేంబర్స్ అందరూ సమస్యలు ఆయన దగ్గర పట్టుకెళ్తే బికాస్ చీఫ్ మినిస్టర్ ఈజ్ క్లోజ్ టు హిమ్ అండ్ ఈజ్ ఆల్సో ఇన్ పార్లమెంట్ హీ కెన్ టేక్ అప్ ద మ్యాటర్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఫస్ట్ మీరు అడిగింది మనం అందరం కలిపి ఒక ఫార్ములేట్ చేయాలండి ప్లాన్. ఆయన లోకేష్ గారితో డిస్కస్ చేసి పార్లమెంటరీ లీడర్స్తో రామ్మోహన్ నాయుడు గారితో డిస్కస్ చేసి డెఫినెట్లీ వీ కెన్ డిస్కస్ అండ్ గెట్ గుడ్ థింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయవలసింది విశాఖపట్నంలో దెర్ ఆర్ 12 ఫ్లైఓవర్స్ అండి. డిపిఆర్ స్టేజ్లో 5 సంవత్సరాలు ఒక ఇంచు కదలలేదు లాస్ట్ 5 ఇయర్స్లో. నెక్స్ట్ 2.5 years ప్లాన్ భరత్ గారు ఏం పెట్టుకోవాలంటే ఈ 12 ఫ్లైఓవర్స్ కంప్లీట్ చేయడం అనేది నెంబర్ 1. మెట్రో నెక్స్ట్ ఇస్ మెట్రో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దానికి లోన్ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియతో లోన్ కూడా శాంక్షన్ చేసి ఈయన జగన్ గారు వచ్చి ఇది ఫేజ్ 1 కాదు ఇంకా పెద్ద చేస్తానని పేరు కోసం వెళ్ళి దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి ఆ ఫైనాన్షియల్ బ్యాక్అవుట్ అయిపోయాడు. సో ఫస్ట్ థింగ్ ఈస్ మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2 ఏదో ఒకటి గెట్ ఇట్ ఆఫ్ ద గ్రౌండ్ ఇన్ ద నెక్స్ట్ 3-4 months. సో మెట్రో కూడా నెక్స్ట్ 2 to 3 yearsలో కంప్లీషన్ టార్గెట్ పెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద 2 primary targets. I would request Bharat first improve the city infrastructure. Alta multi-level parking spaces cityలో లేవండి. సో ఇంపార్టెంట్ జంక్షన్స్లో మల్టీ-లెవెల్ పార్కింగ్ స్పేస్ ఇంప్రూవ్ చేసి డీక్లాగింగ్ ద ట్రాఫిక్. అలాగే నేను చెప్పాను కదా ఐటీ రంగానికి టూరిజం రంగానికి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్తో పెట్టి ఐడెంటిఫై గుడ్ ల్యాండ్ పార్సిల్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ క్రియేట్ గుడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్న ఐడియల్ కెపాసిటీ అంతా. He should act as a good bridge between industry, the chief minister and the central minister. So ఆ కీ రోల్ ప్లే చేస్తే మన దగ్గర ఇన్పుట్స్ తీసుకెళ్ళి చీఫ్ మినిస్టర్తో డిస్కస్ చేసి తెలుగుదేశం పార్లమెంటరీ బోర్డు మన ఎవరైతే లావు కృష్ణదేవరాయలు లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు క్యాబినెట్ మినిస్ట్రీ పెంసాని చంద్రశేఖర్ వీళ్ళందరూ ఒక టీం కింద ఫామ్ చేసి కన్సర్న్ మినిస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఉందనుకోండి మన గాజువాక అండ్ సింహాచలం రైల్వే స్టేషన్స్ ఇంకా డెవలప్ చేయొచ్చు. వాటికి ఒక 100 కోట్లు శాటిలైట్ రైల్వే స్టేషన్ డెవలప్ చేయటం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ ఇమ్యూనిటీస్ డెవలప్ చేయటం. సో విశాఖపట్నానికి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది. హౌ క్విక్లీ వీ కెన్ ఫినిష్ ది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ 6 lane హైవేస్ ఇంకా ఎంత ఎక్స్పాండ్ చేయగలం. విశాఖపట్నం సాగరమాల కారిడార్ శ్రీకాకుళం వరకు ఉంది. సాగరమాల కారిడార్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సాగరమాల కారిడార్. అలా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నాయి నోట్స్. సో ఈ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి మనం కొత్తగా ఏం చేయట్లేదు. ఈ ఫాస్ట్ ట్రాక్ 5 yearsలో ఇంచు ప్రోగ్రెస్ అవ్వాలి. సో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఫాస్ట్ ట్రాక్ చేయటం, ఈ సాగరమాల కారిడార్స్ ఫాస్ట్ ట్రాక్ చేయటం, ఈ 12 ఫ్లైఓవర్స్ ఫాస్ట్ ట్రాక్ చేయటం, ఈ మెట్రో రైల్ ఫాస్ట్ ట్రాక్ చేయటం, మల్టీ-లెవెల్ పార్కింగ్ స్పేసెస్ క్రియేట్ చేయటం, ఈ ఎయిర్పోర్ట్లోంచి కార్గో ఫెసిలిటీ తీసుకొస్తాం. అలాగే వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఇంకా మన రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్కి ఆ 50 acres ల్యాండ్ వాళ్ళు బాగాలేదన్నారు. కాబట్టి ఇమీడియట్గా కలెక్టర్తో మాట్లాడి నెక్స్ట్ 1 monthలో సెంట్రల్ మినిస్టర్ తీసుకొచ్చి ఫౌండేషన్ వేసి రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం. కొత్తగా 5-6 trains టు మెట్రోస్ మన విశాఖపట్నం నుంచి మెట్రోస్ దగ్గరే ఉన్న హైదరాబాద్ చెన్నై కలకటా ఇవన్నిటికి ఒక 1 or 2 trains హై స్పీడ్ ట్రైన్స్ లైక్ వందే భారత్ నాట్ ఓన్లీ టు ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ వరకు ఉన్నాయి కదా, చెన్నైకి ఒకటి బెంగళూరుకి ఒకటి కలకటాకి ఒకటి ఇలా హై స్పీడ్ ట్రైన్ కనెక్టివిటీ పెంచుతూ నేను చెప్పాను కదా శాటిలైట్ రైల్వే స్టేషన్స్ అట్ దువ్వాడ అండ్ సింహాచలం వీటిని కూడా ఒక 100-200 crores ఫండ్స్ తీసుకొచ్చి వాటిని కూడా మోస్ట్ మోడర్న్ ఐకానిక్ అంటే విశాఖపట్నం ఇది 9th richest city ఇన్ ద కంట్రీ దాన్ని 7th or 8th పొజిషన్కో ఫస్ట్ ఎలా తీసుకెళ్ళగలం. హౌ కెన్ వీ రెడ్యూస్ ద పొల్యూషన్ ఇన్ వైజాగ్ అండ్ మేక్ ఇట్ ఏ మోర్ గ్రీనర్ సిటీ అనే దాని మీద ఫోకస్ చేస్తే ఐ థింక్ దీస్ ఆర్ ద ప్రయారిటీస్. అన్నీ ఉన్నాయండి ఆల్రెడీ. ఆయన ఒకసారి కూర్చుని అన్ని రివ్యూ చేసుకుని టిక్ పెట్టుకుని అన్ని డిపార్ట్మెంట్స్ ఫాలోఅప్ చేస్తే ఐ థింక్ విశాఖపట్నం హ్యాస్ అ వెరీ గుడ్ ఫ్యూచర్.